We'll go into the word. Today, to give us the word, we have Varakumar Darla uncle. Uncle is a retired BSNL engineer and is currently serving God as a Bible teacher. So, uncle, we give you this time to share the word of God. Yeah, thank you. Okay, can you off the screen? You're still on share screen option. Yes. Good evening, my dear brothers and sisters in the Lord. ప్రభుని యేసుక్రీస్తు నామములో మీ అందరికీ క్రిస్మస్ సందర్భంగా మీకు శుభములు కలుగును గాక. It's my joy and privilege to be with you this evening to share the message of Christmas. అసలు క్రిస్మస్ ఎందుకు? క్రిస్మస్ యొక్క మెసేజ్ ఏంటి? We know the message given by the angels. Then the angel said to them, "Do not be afraid. For behold, I bring you good tidings of great joy, which will be to all people." ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానము అని ఏంజెల్ చెప్పడం జరిగింది. ఆ విషయాన్ని మనం గుర్తించాలి. 11వ వచనం, ఎందుకని? ఎ సేవియర్ హ్యాస్ బీన్ బోర్న్ టు యూ, ఈస్ క్రైస్ట్ ద లార్డ్. క్రీస్తు మీ కొరకు పుట్టి ఉన్నాడు. And verse 14, glory to God in the highest, and on earth peace to those on whom his favor rests. ఇంగ్లీష్ లో, తెలుగులో చాలా బాగుంది. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవునికి స్తోత్రం చేయుచుంటుంది. వాట్ ఈస్ ద మెసేజ్ ఆఫ్ క్రిస్మస్? సింపుల్ గా చెప్పాలంటే ఇన్కార్నేషన్. నెక్స్ట్ క్వశ్చన్, what is incarnation? God the Spirit was born as a human being. ఆత్మస్వరూపైన దేవుడు మానవ అవతారంలో రావటమే ఇన్కార్నేషన్ అంటారు తెలుగులో. ఇంగ్లీష్లో దేవుడు ఎక్కడ, మానవుడు ఎక్కడ? ఆ దేవుడు మానవుడు ఎలా కాగలిగాడు? ఈ ప్రశ్న చాలా ప్రాముఖ్యమైనది. మనము 3 విషయాలు స్టడీ చేస్తే గానీ అసలు ఇన్కార్నేషన్, దేవుడు ఎందుకు మానవుడుగా రావాలనే విషయం మనకు అర్థమవుతుంది. మొదటిది, ద ప్రాబ్లమ్ ఆఫ్ ఈవిల్ ప్రివైలింగ్ ఇన్ అండ్ అమాంగ్ అస్. ప్రతి మానవుల్లోనూ, ప్రతి మానవుడి ద్వారా లేక హౌ ద ప్రాబ్లమ్ ఆఫ్ ఈవిల్ ఈస్ ప్రివైల్డ్ ఇన్ అవర్ లైఫ్స్. రెండవది, ద పాసిబిలిటీ ఆఫ్ ఇన్కార్నేషన్, ద సొల్యూషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాబ్లమ్ అండ్ దెన్ సొల్యూషన్ అండ్ దెన్ ద రిజల్ట్, ద పర్పస్ ఆఫ్ ఇన్కార్నేషన్. ఇఫ్ వీ డోంట్ అండర్స్టాండ్ ద ప్రాబ్లమ్, వీ డోంట్ థింక్ ఆఫ్ సొల్యూషన్. సమస్య ఏంటో మనకు అర్థం కాకపోతే పరిష్కారం గురించి మనం ఎందుకు ఆలోచిస్తాం? అసలు పరిష్కారం యొక్క విలువ మనకు అర్థం కాదు. అందుకనే ప్రాబ్లం కరెక్ట్ గా అర్థమైతే సొల్యూషన్ మనం బాగా అర్థం అవడానికి అవకాశం ఉంది. సొల్యూషన్ అర్థం అవడమే కాకుండా అన్వయించుకోగని అప్రోప్రియేట్ చేసుకోగలిగితే దెన్ రిజల్ట్ అనేది మనం చూడగలం. ద పర్పస్ ఆఫ్ ఇన్కార్నేషన్. ఆ రిజల్ట్ కరెక్ట్ గా ప్రాబ్లం ను సాల్వ్ చేసి ఉండాలి. ఆ 3 విషయాల గురించి మనం క్లుప్తంగా మనం స్టడీ చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ విల్ సీ the problem, the greatest problem of human being, and number 2, the solution, how God solved the issue, and number 3, and thereby what is the result. What is the greatest problem of human beings? Is it ill health or economical problem antava, like a social problem antava? What could be the greatest problem? To cut the long story short, we can simply say that it is sin. ప్రతి మానవుడు జన్మతః పాపి అని బైబిల్ గ్రంథం చెప్తోంది. మానవుల్లో ఉన్నటువంటి పాప నైజం బట్టి మానవుడు పాపం చేస్తున్నాడు. పాపం చేస్తూ పాపానికి బానిసైపోయాడు. ఇప్పుడు పాపపు బానిసత్వం నుంచి మానవుడు విడిపించుకునే పరిస్థితి లేదు. పైపెచ్చు దేవుని యొక్క మహాపరిశుద్ధతను బట్టి మానవుడు దేవుని ఉగ్రతలో ఉన్నాడు. దట్ ఈస్ అ ప్రాబ్లం. దట్ ఈస్ అ ప్రాబ్లం. థియోలాజియన్స్ ఏం చేశారంటే 7 డెడ్లీ సిన్ అని పాపములన్నిటినీ క్రోడీకరించి ఒక 7 లిస్ట్ చేసి పెట్టారు. దేర్ ఆర్ ఎ నెంబర్ ఆఫ్, చాలా హిట్ లిస్ట్ లో చాలా ఉంటాయి. అందులో ప్రైడ్, గర్వం. ఈ గర్వంని ఎవరు తీసేయగలరు? ఈ ప్రైడ్ అనే ప్రాబ్లము వి సీ ఎవ్రీవేర్.
There's a problem between wife and husband. There's a problem between parent and children. There's a problem in the society where we live. Wherever you go, this is the problem. Because of this problem of pride. దీన్ని తల్లి పాపం అని కూడా అంటారు. ఎందుకంటే దేవుడు లూసిఫర్ను ఒక ప్రధాన దూతగా సృష్టించినప్పుడు ప్రధాన దూత దయ్యంగా మారడానికి కారణం ఏంటంటే ప్రైడ్. ఈ ప్రైడ్ను బట్టి మానవుడు పతనమైపోయాడు. లస్ట్, ఈ లస్ట్ అనేది యాక్చువల్గా ఇట్ ఇస్ అన్ అడల్టరీ అవ్వచ్చు, లేక ఫార్నికేషన్ అవ్వచ్చు. లస్ట్ ఆఫ్ ది ఐ, లస్ట్ ఆఫ్ ది ఫ్లెష్ అని బైబిల్ కింద చెప్తుంది. కవచస్నెస్, ఇంకా కావాలి, ఇంకా కావాలి, మోర్ 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 మోర్, దెర్ ఇస్ నో సాటిస్ఫాక్షన్. ఎన్వి, others have but I don't have, so that others should not have. Envy, jealousy, wrath, gluttony, slothful. అంతేకాదు ఇంకా చాలా ఉన్నాయి. బయటకు చూడడానికి చాలా గంభీరంగా కనపడతారు, కానీ లోపల ఉంటుంది అంతా పొచ్చు. ఏమనాలి మనం దీన్ని? హిపోక్రసీ. మోస్ట్ ఆఫ్ us are guilty in this particular issue. హిపోక్రసీ. బయటకు ఒక వేషం, లోపలకు ఒక వేషం. లోన్లీనెస్, fears, pain, suffering, confusion, death, whatnot and whatnot. Who can rescue from this difficult and horrible situation? Theological ga cheppalante, we are spiritually dead in our sins and trespasses. The life that has been given by God has been departed from us. We are alienated from God. We are separated from God. And so we have no life within us. There is no relationship with God and there is no fellowship with God. We are dead in our spiritual condition. We can never understand God. We are dead. We are dead. Bible says we are blind. We are groping in darkness. ఆధ్యాత్మికమైనటువంటి చీకట్లో మనం ఉన్నాము, గుడ్డితనంలో మనం ఉన్నాము. మనోనేత్రాలు గుడ్డితనం కలుగజేయబడ్డాన్ని బైబిల్ చెప్తోంది. We are burdened with sin. We are crushed because of the burden of sin within us. అందుకనే యేసు ప్రభువు అన్నాడు, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్తమైన వారులారా నా యొద్దకు రండి, I will give you rest. We are slaves to sin. We have desires to do something good, but we have no capacity to do good. We don't want to do because such and such thing is horrible, but still we do it helplessly because we are slaves. We are captivated by sin. We are slaves to sin. We are under the wrath of God because God is holy. According to the God's justice, yes, we all should come under the wrath of God. ఎవరు ఈ దేవుని యొక్క ఉగ్రత నుంచి తప్పిస్తారు? That is a problem. ఎవరు ఈ దేవుని ఉగ్రత నుంచి తప్పిస్తారు? Bible says all have sinned and come short of the glory of God. 3వ అధ్యాయం రోమపత్రిక 10వ వచనం చెప్తుంది, there is none righteous. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, అందరూ త్రోవ తప్పి ఏకంగా పనికిమాలిన వారని దేవుని వాక్యం చెప్తుంది. కీర్తనలో 49:7-8 వచనాలు ఏం చెప్తుందంటే, ఎవడు ఎవరిని రక్షించలేడు. No man can help us, no system can help us, no philosophy can help us, because all are unrighteous, all are fall short from the glory of God. మన రైచియస్నెస్ ఫిల్దీ ర్యాక్స్ అని బైబిల్ చెప్తుంది. We are helpless, we are hopeless. Who can help us? That is the greatest problem of every human being. ఎవరు ఈ మనిషిని రక్షించగలరు? ఎవరు ఈ మనిషిని రక్షించగలరు? రక్తము చిందించకుండా పాపక్షాపన కలగదని దేవుని వాక్యం చెప్తుంది. పరిశుద్ధమైనటువంటి రక్తము, నిర్దోషమైనటువంటి రక్తం మన కోసం చిందించగలని ఎవరున్నారు? పాత నిబంధనలో బలుని కూడా పాపమును కప్పగలిగినాయి కానీ they could hide the sins but they could not take away sins. అందుకనే రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఈ పాప పరిహారం కోసం, పాపం నుంచి విమోచన విడుదల కోసము. ఎక్కడ మనకు దొరుకుతుంది? దట్ ఈస్ అ ప్రాబ్లం. హూ కెన్ హెల్ప్ మీ? రోమపత్రిక 7వ అధ్యాయంలో భక్తుడు అంటాడు, హూ కెన్ హెల్ప్ మీ ఫ్రమ్ దిస్ రెచెడ్ సిచ్యువేషన్? బికాస్ వీఆర్ డిప్రేవ్డ్. దేర్ ఇస్ నో హోప్. నో వన్ కెన్ హెల్ప్ అస్. ఈ భూమి మీద ఎవరిని హెల్ప్ చేయ? ఒక గుడ్డివాడు మరొక గుడ్డివాడిని త్రోవ చూపగలడా? నో. A blind can never lead any blind. That is our situation. We are all heading towards destruction and there is none can help. If at all, any solution only God has to show us.
హౌ కెన్ గాడ్ బికమ్ హ్యూమన్ బీయింగ్? దట్ మీన్స్ ఇన్కార్నేషన్. దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఆ దేవుని యొక్క మహిమ, ద మ్యాజెస్టీ అండ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ ఇస్ సంథింగ్ ఆసమ్ బియాండ్ హ్యూమన్ కాంప్రిహెన్షన్. దేవుని యొక్క గుణగణాలు కనుక దేవుని వాక్యంలో చెప్పబడని ధ్యానం చేస్తే we can never imagine how great and awesome God is eternal, God is omnipotent, God is omniscient, God is ఆ దేవుని యొక్క సావరిటీ కానివ్వండి, ఆ దేవుని యొక్క మహిమ కానివ్వండి, ఎవరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు? ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయలేరు. అటువంటి దేవుడు మానవుడు ఎట్లా కాగలగడు? మానవుడు ఎట్లా కాగలిగాడు? ఎలా సాధ్యమైంది? ద పాసిబిలిటీ ఆఫ్ ఇన్కార్నేషన్. God is infinite, God is eternal, God is omnipotent, God is omniscient, omnipresent, sovereign, glorious, immutable. God is transcendent beyond human imagination, and God is also immanent because God involves in the affairs of the human beings. God is beyond full human comprehension. Bible also says that God is the Spirit. God is most holy. Nobody can approach this God because God is a consuming fire. No man can see God and live. Exodus chapter 33 లో రాయబడిన అండ్ జాన్స్ గాస్పెల్ చాప్టర్ 1:18, 1 Timothy 1:16 రాయబడినమాట. ఈ ఈ ఎటువంటి గొప్ప దేవుడు మానవుడు ఎట్లా అవడానికి సాధ్యమైంది? చాలా ప్రాముఖ్యమైనది. అది అర్థం కావాలంటే ఫిలిపియన్స్ చాప్టర్ 2 వర్సెస్ 6, 7, 8 లో రాయబడిన మాటలు మనం క్లుప్తంగా చూడాలి. హూ అంటే జీసస్ క్రైస్ట్, హూ బీయింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గాడ్ did not consider it robbery to be equal with God, but made himself no reputation, taking the form of a bondservant and coming to the likeness of man, and being found in appearance of a man, he humbled himself and became obedient to the point of death, even the death on the cross. అక్కడ 7వ వచనంలో నో రిపిటేషన్ రాయబడి చూసారా? యాక్చువల్గా అయితే he emptied himself is the right translation. He emptied himself. అదే గ్రీక్ భాషలో కెనోసిస్ అంటారు. ద డాక్ట్రిన్ ఆఫ్ కెనోసిస్ ఏం చెప్తుందంటే, God who is beyond time space matter, if God has to enter into our domain, to be like us, he has to empty himself. అది జరిగింది. కెనోసిస్ అంటే అర్థమైందంటే he laid aside all godly privileges. దేవుడికి ఉండవలసినటువంటి ఆధిక్యతలు ఏవైతే ఉన్నాయో అవన్నీ దేవుడు ఏం చేసినంటే అలా పక్కకు పెట్టేశాడు. God cannot undo himself, God cannot cancel himself. God is God always. By definition, God has no beginning and God has no ending. Such a great, big, mighty, awesome God has become a human being. That is the doctrine of kenosis. He emptied himself. అంటే ఏమేమి పెట్టుకోవడం చాలా పెట్టొచ్చు. నేను సింపుల్ గా ఒక 3 మాటలు చెప్పాను. అంటే దేవుడు మానవుడుగా అవటానికి దేవుడు ఆ ఎటర్నల్ గాడ్, ఆ దేవుడు హీ లిమిటెడ్ హిమ్సెల్ఫ్ టు టైమ్ స్పేస్ మ్యాటర్. ఒక ఫిజికల్ అంటే గాడ్ ఈజ్ అ స్పిరిట్ బై డెఫినేషన్. యోహాను 4:24 రాబడింది. దేవుడు ఆత్మ గనక ఆయనను ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. గాడ్ ఈజ్ ద స్పిరిట్. దట్ మీన్స్ గాడ్ ఈజ్ నాన్ ఫిజికల్, గాడ్ ఈజ్ మెటాఫిజికల్. ఆ దేవుడు హీ ఎంటర్డ్ ఇన్ టు అవర్ డొమైన్. హీ లిమిటెడ్, హీ టుక్ అపాన్ అ ఫార్మ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్. ఒక సామాన్యమైన మానవుడుగా కన్యక గర్భంలో జన్మించాడు. ఆయన హీ లిమిటెడ్ హిమ్సెల్ఫ్ టు టైమ్ స్పేస్ మ్యాటర్. ఆయన గొప్ప సార్వభౌముడు. సార్వభౌముడు అంటే అర్థం ఏంటి? ఆల్ అథారిటీస్ ఆర్ అండర్ హిజ్ అథారిటీ. హీ ఈస్ అబౌవ్ ఆల్ అథారిటీస్. ఎవ్రీథింగ్ వర్క్స్ అండర్ హిమ్. హీ ఈస్ ద క్రియేటర్. సచ్ ఎ గ్రేట్ గాడ్. ఆయన తన మహిమను వదిలిపెట్టాడు, ఆయన సింహాసనాన్ని వదిలిపెట్టాడు, ఆయన మెజెస్టీని వదిలిపెట్టాడు. ఆయన తన సార్వభౌముడుగా రాజులకు రాజు, ప్రభులకు ప్రభుగా ఉండవలసినాడు. ఒక సామాన్యమైన మానవుడుగా ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. ఒక మధ్యవర్తిగా వచ్చాడు, ఒక మీడియేటర్ గా వచ్చాడు. ఒక మధ్యవర్తిగా రావాలంటే మనుషుల పక్షంగా దేవుని దగ్గరికి వెళ్ళాలంటే దేవుని లక్షణాలు ఉండాలి. దేవుని పక్షంగా మనుషుల దగ్గరికి రావాలంటే మానవ లక్షణాలు ఉండాలి. ఇట్ వాస్ పాసిబుల్ ఓన్లీ బికాస్ గాడ్ మేడ్ మ్యాన్ ఇన్ హిస్ ఇమేజ్. జెనసిస్ చాప్టర్ 1 and 2 లో కనుక మనం చూసినట్లయితే ఆడమ్ వాజ్ మేడ్ ఇన్ ది ఇమేజ్ ఆఫ్ గాడ్. ఆదాము కనుక దేవుని స్వరూపంలో చేయబడకుండా ఉన్నట్లయితే దేవుడు ఎప్పుడు మానవుడు కాలేడు. God cannot become tree, God cannot become animal. God could become human being because God made man in his image. ఎందుకంటే టెక్నికల్ గా కనుక చూస్తే God is immutable, that God doesn't change. దేవుడు మారడు. ఎందుకంటే God before time, Genesis chapter 1:1 లో in the beginning God created
heaven and earth and రాయబడినప్పుడు in the beginning there God started the clock. Even before that God was existing. For your kind information, God has no history, God has no future. For God everything is eternally present. We are three-dimensional being, we have history and we have future. Such a great, mighty, awesome creator God has become creation. This is something beyond human comprehension, but that's what Bible says. It is true. One thing I want to tell you, wherever God and man meets, their mystery involves. Because we can never understand everything about God. We can only understand what God has revealed to us in the scripture. He has become mediator. He is unique in his birth. Bible em చెప్తుంది Isaiah chapter 9 verse 6 లో, he was born and he was given. అంటే he was born as human, he was given as the son of God, because he is already God. ఆయన దేవుడుగానే ఉంటాడు. అయితే అడిషనల్ గా ఒక మానవుని రూపం దాల్చాడు. నేను మానవుడిగా ఈ భూమి మీద పుట్టినప్పుడు 1958 జనవరిలో పుట్టాను. పుట్టినప్పుడు అంతకుముందు ఐ వాజ్ నాట్. బట్ హియర్ వెన్ జీసస్ వాజ్ బోర్న్, హీఈస్ గాడ్. అందుకనే జాన్స్ గాస్పల్లో అనేక పర్యాయాలు అంటాడు ఐ యామ్ 7 times చెప్తాడు. ఇదే ఐ యామ్ అనే పదము ఎక్సోడస్ చాప్టర్ 3 verse 14 లో మోసెస్ అడుగుతాడు దేవుణ్ణి, నువ్వు నన్ను వెళ్ళమంటున్నావు ఫరో దగ్గరికి, ఎవరు పంపించారంటే ఏం చెప్పాలి? ఐ యామ్ యహ్వే, ఐ యామ్, నేనే. అంటే ఐ యామ్ అంటే ఇటర్నల్లీ ప్రెజెంట్ అని అర్థం. ఆ దేవుడుగానే వచ్చాడు, అయితే మానవ జన్మ ఎత్తాడు. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే జాన్స్ గాస్పల్ చాప్టర్ 18 verse 37 లో పిలాతు అడుగుతాడు, నువ్వు రాజు అన్నట్టు. ఆ సముద్రం, నేను పుట్టి తిని, నేను వచ్చి తిని, ఐ కేమ్. మనం ఎవరు ఐ కేమ్ అని చెప్పలేము. ఐఎమ్ బాండ్ అని చెప్పొచ్చు, కానీ ఐ కేమ్ అని మనం చెప్పలేము. బట్ గాడ్ సేస్, అక్కడ దేర్ వి సీ హి ఈజ్ 100% గాడ్ అండ్ 100% మ్యాన్. హి ఈజ్ యూనిక్ ఇన్ హిస్ బర్త్ బికాస్ హి వాజ్ బార్న్ టు వర్జిన్ మేరీ. ఎవరు అది రాసింది? డాక్టర్ లూక్ రాశారు. ఈజ్ అ ఫిజిషియన్, ఆయన ఒక డాక్టర్, మెడికల్ డాక్టర్. హీ ఇన్వెస్టిగేటెడ్ and he thoroughly investigated, and he as a historian, he gave us the facts. Jesus Christ is unique in his birth. There is no one like him. There is absolutely no one like him. We are all born to our parents, but Jesus was born to Virgin Mary. Adi kuda elaga? According to the prophecy, not all of a sudden. Genesis chapter 3 verse 15 lone Devudu cheppadu. He promised about the Savior. That Messiah is a Hebrew word. Christ is a Christos is a Greek word. ఆ మెస్సయ్య ఆయన క్రీస్తుగా ఈ లోకానికి వచ్చాడు. He is unique in his birth. He is a mediator between God and man. God is perfect. God does not change. God is immutable. But God, he laid aside all the privileges he has. అందుకనే ఆయన దేవుడుగా ఉండవలసిన ఆధిక్యతలు, దేవుడుగానే ఉండాలని అట్లా పట్టుకోకుండా, he did not think it as a robbery ఆ పదం రాయబడి ఉంది అక్కడ. అది వదిలేశాడు. ఎందుకంటే నిన్ను నన్ను రక్షించడానికి. దేవుడు తను కాలు చేసుకునే సత్యాన్ని కనుక మనకు అర్థమైతే, we worship our amazing wonderful God. Luke's Gospel chapter 2 and verse 7 లో, there was no room for him. No room. It is true, because the earth is filled with all evil. The God of holy, ఆ పరిశుద్ధమైన దేవుడు భూమి మీదకి వచ్చినప్పుడు ఆయనకి స్థానం లేదంట. అంటే ఎంత తగ్గించుకున్నాడో ఒకసారి మనం ఆలోచించాలి. He humbled himself to become a servant. ఒక దాసుని స్వరూపం ధరించాడు. ఒక సామాన్యమైన కుటుంబంలో పుట్టాడు. పుడతా రాజుల గృహంలో పుట్టొచ్చు కదా. అందుకనే జ్ఞానులు ఏం చేశారంటే, రాజమందిరానికి వచ్చారు. రాజులు, యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడని చెప్పి దే థాట్. అప్పుడు దాకా ఒక నక్షత్రం చేత నడిపించబడి సడన్ గా వాళ్ళు ఏం చేశారంటే, ఎందుకని మంచిది సెకండ్ ఇన్ఫర్మేషన్ తీసుకుందాం అని చెప్పి రాజు దగ్గరికి వెళ్ళారు. తద్వారా ఎంత నష్టమైందో మనకు తెలుసు. 2 కొరింథీ 9:8 రాయబడింది, ఆయన మన నిమిత్తం దరిద్రుడు అయ్యాడట. ఎందుకంటే మనల్ని ధనవంతులుగా చేయడానికి. ఆయన ధనవంతుడు, మనల్ని ధనవంతులుగా చేయడానికి ఆయన దరిద్రుడు అయ్యాడట. దరిద్రుడు. కెన్ యు ఇమాజిన్ దట్? గాడ్ ఆఫ్ గ్లోరీ, King of kings and Lord of lords, a God who lives in unapproachable glory. Such a great and mighty and awesome God. ఆయన ఒక దరిద్రుడిగా నీ కోసం నా కోసం ఆయన భూమి మీదకి వచ్చాడు. గ్రేట్ ఎక్స్చేంజ్. నా దారిద్రతను తన మీద మొక్కున్నాడు, ఆయన ఐశ్వర్యాన్ని నాకు ఇచ్చాడు. దిస్ గుడ్ న్యూస్ ఇస్ ఫర్ ఆల్ పీపుల్. గుడ్ ఇస్ ఎందుకంటే
రక్షకుడు మన కొరకు ఉదయించాడు. క్రిస్మస్ గురించి మాట్లాడినప్పుడు ఖచ్చితంగా మనం గుడ్ ఫ్రైడే గురించి మాట్లాడాల్సిందే. అసలు ఎందుకు యేసుప్రభు ఈ లోకంలో పుట్టాడు? మన కోసం కల్వరి శిలువలో బలిగా అర్పించబడ్డానికే. మనమందరం బ్రతకడానికి పుట్టాం. యేసుక్రీస్తు మాత్రం ఆయన చనిపోవడానికి పుట్టాడు. ఈస్ క్రైస్ట్ ద లార్డ్. మత్తయి సువార్త 1:21 మనకు తెలుసు. Thou shalt call his name Jesus, for he shall save his people from their sins. యేసుక్రీస్తు వారికి మాత్రమే పాపములు క్షమించడానికి అధికారం ఉంది. ఇంకెవ్వరూ క్షమించలేరు. Nobody can forgive the sins because he paid the price. He was the mediator. He's a mediator. 2 కొరింథీ 5:21 రాయబడింది, పాపమెరుగని ఆయనను మన కోసం పాపముగా చేశాడు. ఎందుకని? దేవుని యందు ఆయన నీతి మన మీద పట్టానికి. God imputed his righteousness unto us and our sin was imputed upon him. It's a great exchange. ఆయన మన నిమిత్తం దరిద్రుడయ్యాడు. ఆయన మన బదులుగా మన స్థానములో మన రిప్రజెంటేటివ్ గా మన పాపమును తన మీద ఆయన మోపుకున్నాడు. గలతీ పత్రిక 3:13-14 ఏం చెప్తుందంటే, మనము ధర్మశాస్త్రం యొక్క శాపం కింద మనమున్నాము, అయితే మన శాపమును తన మీద మోపుకున్నాడు, ఆయన మనలను పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదాల చేత దీవించాలని కోరుతున్నాడు. ఈ క్రిస్మస్ సందేశం ఏం చెప్తుందంటే, మనము మన పాపమును బట్టి దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నాము. మన పాపమును బట్టి ఎటువంటి స్థితిలో ఉన్నాము అంటే నిస్సహాయ స్థితిలో ఉన్నాము. దేవుని ఉగ్రత కింద ఉన్నాము. దేవునికి శత్రులమై ఉన్నాము. మనం బలహీనులమై ఉన్నాం. భక్తిహీనులమై ఉన్నాం. అయితే మన కొరకు యేసుక్రీస్తు వారు సాక్షాత్తు దేవుడే మానవుడిగా ఈ లోకానికి వచ్చి కల్వరి శిలువలో మన కొరకు బలియాడు. దట్ ఈస్ ద క్రిస్మస్. ఈజ్ యూనిక్ ఇన్ హిస్ లైఫ్. ఎందుకు తెలుసా? ఆయన శరీరాశ, నేత్రాశ, జీవదమ్మములు శోధించబడ్డాడు. మనకులాగే ఒక సామాన్యమైన మానవుడిగా పుట్టాడు. ద ఓన్లీ డిఫరెన్స్ ఏమిటంటే ఆయనలో పాప స్వభావం మనకున్నట్టుగా లేదు. ఎందుకంటే మనలో ఫాలన్ నేచర్ ఉంది. ఎందుకని ఫాలన్ నేచర్ ఉంది? మన మూలపిత్రుడు ఆదాము దగ్గర నుంచి ఆ పాప నిజం మనలోకి వచ్చింది. యేసుక్రీస్తు పుట్టుకలో ఆయన తల్లిదండ్రుల వల్ల పుట్టినవాడు కాదు గనక తండ్రి ద్వారా రావాల్సినటువంటి ఆ పాప స్వభావం రావాలి. హి వాజ్ వితౌట్ సిన్. అందుకని బైబిల్లో రాయబడింది, హీ న్యూ నో సిన్, ఇన్ హిమ్ వాజ్ నో సిన్, హీ డిడ్ నో సిన్. ఆయనలో ఏ పాపము లేదు, ఆయన ఏ పాపము ఎరగలేదు, ఆయన ఏ పాపము చేయలేదు అని రాయబడింది. హిస్ బాడీ వాజ్ ఆల్సో ప్యూర్, నాట్ అఫెక్టెడ్ బై ద సిన్. అయితే మన బాడీ వాజ్ డిఫైన్డ్ బై ద సిన్. రోమన్స్ గాస్పెల్ చాప్టర్ 6 ఆ విషయం మనం చూస్తాం. అయితే మీరు ఒక ప్రశ్న వేయచ్చు, యేసుక్రీస్తులో పాప నైజం లేదు కాబట్టి ఆయన పవిత్రంగా ఉండడం అనడానికి వీలేదు. కారణం ఏంటంటే Genesis chapter 1 and 2 when God made Adam and Eve, they were having fellowship with God. They were in the age of innocence, but they have capacity to rebel against God. They have capacity to declare independence against God. They have capacity to disobey God and to obey God. యేసుక్రీస్తుకు నీ వలె నా వలె ఆయన శోధించబడ్డాడు. హీబ్రూస్ చాప్టర్ 2 మనం చూస్తాం. ఆయన శోధించబడ్డాడు, అయితే ఆయన పాపము చేయలేదు. పాపానికి బానిసలైన మనకు సహాయం చేయడానికే ఆయన ఒక ప్రధాన యాజకుడు వలె మనకి ఎప్పుడు సిద్ధంగా ఉన్నాడు. హీఈస్ యూనిక్ ఇన్ హిస్ లైఫ్. ఎందుకంటే హీ లివ్డ్ ఎ విక్టోరియస్ లైఫ్. ఆయన పుట్టుకలో పాపం లేనివాడు, అసమానమైన వాడు. ఆయన జీవన విధానంలో అసమానమైన వాడు. ఇన్ హిస్ లైఫ్ హీస్ ప్యూర్ అండ్ హోలీ. దేర్ ఇస్ నన్ లైక్ హిమ్. అందుచేత when he offered himself on the cross of Calvary as a sacrifice, that was accepted. ఎందుకని అంగీకరించబడింది? పుట్టుకలో పాపం లేనివాడు, క్రియా జీవితంలో పాపం లేనివాడు. he proved himself that he is God. రూపాంతరం కొండ మీదకి పోయినప్పుడు పేతురు, యాకోబు, యోహానులు they saw the glory of God. యేసుక్రీస్తు దేవుడని ఆయన తుఫానును నోర్మియని గద్దించాడు. యేసుక్రీస్తు దేవుడు అనడానికి అనేక రుజువులు ఉన్నాయి. ఆయన కుంటి వారిని బాగు చేశాడు, గుడ్డి వారిని బాగు చేశాడు, మూగవారిని బాగు చేశాడు, పక్షవాయుగల వారిని బాగు చేశాడు, చనిపోయిన వారిని లేపాడు. He has authority over devils. He has authority over sickness and sin. He has authority over death because he's God. He's 100% God and 100% man. Jesus is unique in his birth. Jesus is unique in his life. What is the purpose of incarnation? The third one. We have seen the problem and we have seen the second one. How can God become man? Because he emptied himself. Otherwise it's not possible for God to become man. Emptied. Enta empty చేసుకున్నాడంటే the more you know the truth and facts about
wickedness is you keep worshipping this God. You say that, Lord, there is none like you. A God who loved me so much that you gave everything. Romans chapter 8 verse 32 రాయబడింది. ఏమని రాయబడిందంటే, God did not spare his son, but he spared you and me. తన సొంత కుమారుని ఇచ్చుటకు వెనుతీయని వాడు తనతో పాటు ఎందుకు ఇవ్వడంటే he gave himself. What a God we have. What a God we have. What is the purpose of incarnation? What is the purpose? This is the purpose. To take our place. By the grace of God, might taste the death for everyone. Jesus should not die. Bible ఏం చెప్తుంది? For the wages of sin is death. Who should die? Those who committed sin. He challenged. Is there any sin among? Come on అంటే ఎవరు చెప్పలేకపోయారు. నాలో పాపం అంటే చూపించండి అని సవాల్ చేశాడు. జాన్స్ గాస్పెల్ చాప్టర్ 8 లో no one could find out. He took our death upon him. When he died on the cross of Calvary, he died on my behalf. You can put your name there. By the grace of God, he might taste the death for Varakumar. Dr. Sam, you can put your name there. He died for you. When he died on the cross of Calvary, he did not die a normal death. He died, it is an unique death. He died on behalf of everyone. Somebody may ask, how can one person dying on the cross can forgive all the people? Because he is God. Because he is God, God has no beginning and no ending. So the blood shed on the cross of Calvary can forgive every person from the first man to the last person. Because he is God. He died on the cross of Calvary as a Lamb of God who takes away the sin of the whole world. Whole world. He is unique in his death. He is unique in his birth. He is unique in his life. He is unique in his death. That means nobody can be compared with. ఇంకెవరు కూడా యేసు ప్రభుతో సమానంగా పోల్చడానికి వీలే. Because he is అసమానమైన వాడు. Uncomparable. That is our God. Matthew Gospel chapter 20 verse 28 లో ఏమన్నా పెడదంటే, he came to serve and to give his life as a ransom. He might destroy the works of the devil. For that reason he came. He came to seek and save that which was lost. నశించిన దాన్ని వెదకి రక్షించడానికి వచ్చాడు. He came to take away our sins. మరణ భయము చేత భయపడుతున్న వారిని రక్షించడానికి మరణమును చేత భయపడిస్తున్న సాతానును శక్తి నుంచి విడిపించడానికి వచ్చాడట. Through death, he might destroy him who had the power of death, that is the devil, and release those who through fear of death were all their lifetime subject to the bondage. He is unique in his death. He is also unique in his resurrection. On the third day, ఆయన చెప్పిన విధంగా మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు. పాపమును గెలిచి తిరిగి లేచాడు. సాతానుని గెలిచి తిరిగి లేచాడు. సమాధిని గెలిచి తిరిగి లేచాడు. And there is none like him. 4 విషయాలు చూసాం. యేసుక్రీస్తు పుట్టుకలో అసమానమైన వాడు, ఆయన జీవన విధానములో అసమానమైన వాడు, ఆయన మరణములో అసమానమైన వాడు, ఆయన పునరుద్ధానములో అసమానమైన వాడు. కనుక ఆయన ఏం చేయగలడంటే, ఆయన కిష్టులైన మనుషులకు ఆయన సమాధానము ఇవ్వగలడు. మై పీస్ ఐ గివ్ unto you అని చెప్పాడు. జాన్స్ గాస్పెల్ చాప్టర్ 14 and verse 27. ఆ గొర్రెల కాపర్లు ఏం చేశారంటే, they glorifying God. They started praising God because they have visited the Savior. They have confronted with God. వాళ్ళు ఏవైతే విన్నారో, ఏవైతే చూశారో వాళ్ళు అనేకులకు ప్రచురణ చేస్తూ పోయారు. యేసు ప్రభు మనకు కూడా అదే మాట అన్నాడు. when he was ascending, he said, you will be my witnesses in Jerusalem and in all Judea and Samaria and to the uttermost parts of the earth. ఎందుకంటే when Holy Spirit comes upon you, you will be filled with power. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తితో పొందుదురు. కనుక మీరు ఏం చేయాలంటే, యెరూషలేము, యూదయ, సమయ, భూదిగంతముల వరకు మరి నాకు సాక్షులుగా ఉంటారు అని చెప్పాడు. Result, we have seen the problem and we have seen the solution. What is the result? Great salvation. ఏంటి గ్రేట్ సాల్వేషన్ అంటే, a sinner becomes saint. A sinner becomes saint. That's marvelous. ఎవడు మన బ్రతుకును మారుస్తాడు? ఎవరు మన జీవిత విధానాన్ని మారుస్తాడు? మన పాపమును బట్టి అధోగతి పాలైన, డిప్రేవ్డ్ కండిషన్ ఉన్న డెడ్ పర్సన్ కి లైఫ్ ఎవరు ఇస్తారు?
దట్స్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. ఎవరైతే యేసుక్రీస్తు నామమున విశ్వాసం ఉంచారో, ఎవరైతే తాము పాపులమని గ్రహించి తమ స్థితిని గ్రహించి దేవునితో ఉగ్రత నుంచి తప్పించగలిగిన వాడు యేసుక్రీస్తు వారు సాక్షాత్తు దేవుడే మానవుడుగా వచ్చి సెలవులో నా కోసం బలి అయ్యాడని ఎవరైతే విశ్వసిస్తారో, ఎవరైతే తమ పాపమును ఒప్పుకుంటారో, బైబిల్ ఏం చెప్తుందంటే మొదటి యోహన్ పత్రిక 1:9 మనము మన పాపములను ఒప్పుకునే నెడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనుక ఆయన మన పాపమును క్షమించి సమస్త దుర్నీతి నుంచి మనల్ని కడిగి పవిత్రులుగా చేయనని రాయబడింది. ఎ సిన్నర్ విల్ బికమ్ సెయింట్, ఎ డెడ్ పర్సన్ విల్ ఎంజాయ్ ది ఎటర్నల్ లైఫ్. చీకట్లో చీకటి ఉన్న వ్యక్తి ఆశ్చర్యమైన వెలుగులోనికి దేవుడు తీసుకొస్తాడు. హీ విల్ ఎన్లైటన్ us, హీ విల్ ఎనేబుల్ us టు నో ద ట్రూత్స్ కన్సర్నింగ్ గాడ్. అంత మాత్రమే కాకుండా పాపమునకు బానిసలైన మనల్ని, సాతానుకు బానిసలైన మనల్ని యేసుక్రీస్తు యొక్క ప్రభుత్వంలోకి, దేవుని యొక్క డొమినియన్లోకి తీసుకుని వస్తాడు. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ ట్రాన్స్ఫర్మేషన్. వీఆర్ ప్రజెంటింగ్ దిస్ క్రైస్ట్ unto you. Whoever is listening, if this is not your experience, why don't you accept the Lord Jesus Christ as your personal Savior? Why don't you consider this truth? Jesus Christ died for you. He is the Savior. Whenever we talk about Christmas, we have to talk about Good Friday, we talk about Easter. Christmas ఏం చెప్తుందంటే he is unique in his birth. ఆత్మస్వరూపైన దేవుడు, ఆకారము లేని దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు మానవ అవతారంలో ఈ లోకానికి వచ్చాడు, కన్యక గర్భం జన్మించాడు, యూనిక్ ఇన్ హిస్ బర్త్. గుడ్ ఫ్రైడే ఏం చెప్తుందంటే ఆయన కల్వరి శిలువలో మనము చేసిన పాపమునకు మనము చెల్లించవలసిన క్రయాన్ని మనకు బదులుగా తను తానే బలిగా శిలువలో అర్పించుకున్నాడు. హిస్ డెత్ ఈస్ యూనిక్ డెత్. యు మే ఆస్క్ మీ వన్ మోర్ క్వశ్చన్. హౌ కెన్ జీసస్ కుడ్ టేక్ ద రాత్ ఆఫ్ గాడ్? దేవుని యొక్క ఉగ్రతను ఎలా తీసుకోగలడు? బికాస్ ఈస్ గాడ్. బికాస్ హీస్ గాడ్. గాడ్ ఆఫ్ ది బైబిల్ advocates triune God, God the Father, God the Son, God the Holy Spirit. సో ఇక్కడ మనం అండర్స్టాండ్ చేసుకోవాల్సిన ట్రూత్ ఏంటంటే ఇన్ ద బీయింగ్ గాడ్ ఈజ్ వన్, బట్ త్రీ ఇన్ పర్సన్స్. త్రీ ఇన్ పర్సన్స్, నాట్ వన్ గాడ్ టుక్ త్రీ డిఫరెంట్ ఫార్మ్స్. నో, నాట్ త్రీ డిఫరెంట్ గాడ్స్. నో, వన్ గాడ్, త్రీ పర్సన్స్. సో జీసస్ క్రైస్ట్ డైడ్ ఇన్ ద క్రాస్ ఆఫ్ Calvary. The wrath of God fell upon him. అందుకనే నా దేవా నా దేవా నా చెయ్యేందుకు విడిచావని అన్నాడు. ఆయన తిరిగి చివరిలో తన ఆత్మను అర్పించుకొని తండ్రి నా ఆత్మ నీకు అప్పగిస్తున్నానని చెప్పాడు. బికాస్ హీ పేడ్ ద ఫుల్ ప్రైస్. ఓన్లీ జీసస్ కెన్ ఫర్గివ్ అవర్ సిన్స్ అండ్ నన్ ఎల్స్. ఈస్టర్ ఏం చెప్తుందంటే he resurrected on the third day. His body was not rotten. He rose again victoriously on the third day. He went away to heaven. He is going to come back again. He is going to come back again. So దాన్ని ఇంకొక కోణంలో చెప్పాలంటే our struggle, our problem, God's solution is incarnation. The greatest salvation is the result. Why don't you consider this Jesus Christ? Why don't you accept? Why don't you be the living witness unto this God? గొర్రెల కాపరులు ఏ విధంగా వాళ్ళు విన్న దాన్ని, I will read it for you at the end and then close my message. Luke's Gospel chapter 2 and verse 20. అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా తాము విన్న వాటిని కన్న వాటిని గూర్చి దేవునికి మహిమపరచుచు స్తోత్రము చేయుచు వెళ్ళారు. ఎందుకంటే ఆయనకిష్టలేని మనుషులుగా దేవుని యొక్క సమాధానాన్ని వాళ్ళు పొందుకున్నారు. ఈ స్వార్థ, రక్షకుడు పుట్టడం స్వార్థ లోకం అందరికీ, ఒక క్యాస్ట్, ఒక రిలీజియన్ లేక ఒక దేశానికి చెందినట్టు కాకుండా అందరి కోసమని యేసుక్రీస్తు వారు కల్వరి శిలువలో చేసిన క్రయాన్ని వాళ్ళు అంగీకరించినారు. వారి జీవితంలో మార్పు కలిగింది. వాళ్ళు దేవుణ్ణి స్తుతిస్తూ వెళ్ళారు. God bless you, and it's my privilege and honor to present this Christ unto you. May the blessings of Christmas bless you so that you may bless others. Thank you so much.